జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు, ప్రాణాయామం చేస్తూ యోగా ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బోట్ల సతీష్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యోగా గురువు సుధాజీ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపదని పేర్కొంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. లెఫ్ట్ హ్యాండ్ చూడండి, రైట్ హ్యాండ్ పైకి లేపే ఉంటుంది. మీ బాడీని సెంటర్లో ఉంచండి. సెంటర్కి అంటే వెనక్కి కొంచెం ఇట్లా అంటే ఇలా అవుతుంది. వెనక్కి ఇట్లా రైట్ సైడ్ నుంచి చేస్తే అది 1 2 3 4 5 6 7 8 9 10 స్టాప్. సో కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే కోసం నేను ఫస్ట్ ఆసనాలు చేద్దాం. ప్లేస్ నిల్చోండి. ఒక 10 కిలోల బస్తం పోయాలంటే పోయలేము కదా. ఎందుకు? బాడీ అంతా స్ట్రాంగ్ లేదు, దాన్ని మోసే అంత కెపాసిటీ లేదు. కాబట్టి ఈ అవుటర్ బాడీని ఫిట్గా ఉంచుకోవడం కోసం ఆసనాలు చేస్తాం. ఓకేనా? ఈ అవుటర్ బాడీ తర్వాత మీరు మళ్ళీ ఫీడ్ చేసుకోవచ్చు. ఎంత నాలెడ్జ్ అయినా ఫీడ్ చేసుకోవచ్చు. అదంతా వల్లే మనకి సబ్ కాన్షియస్ మైండ్, మనకి 2 మైండ్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనా? ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ ఉంది అంటే అది కాన్షియస్ మైండ్. కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది, అది కాన్షియస్ మైండ్. ఓకేనా? అదే మనం ఏదైతే ఇచ్చామో అది లోపల సేవ్ అయి ఉంటుంది. దాన్ని హార్డ్ డిస్క్ అంటారు. ఆ హార్డ్ డిస్క్లో సేవ్ అయి ఉంటుంది. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. కాబట్టి మనం చదువుతున్నాయన్నీ కాన్షియస్ మైండ్లో ఉండాలా, సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలా? ఏ మైండ్లో ఉంటే మనం పనిచేసేయాలి? సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలి కదా. సబ్ కాన్షియస్ మైండ్లో ఉండాలంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ రిసీవింగ్లో ఉండాలి. రిసీవింగ్లో ఉండాలి. రిసీవింగ్లో ఉండాలంటే మనం రిలాక్స్గా ఉండాలి. దానికి ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానము నేర్చుకోవాలి. ధ్యానం ఎప్పుడైతే నేర్చుకోవాలి, ధ్యానం ఎంతసేపు చేయాలి? జస్ట్ ఒక 15 minutes, 15 నిమిషాలు. చాలా 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 ఈజీ, చాలా ఈజీ. మీరు ఆహారాన్ని ప్లేట్లో వేసుకొని కూర వేసి అవి కలిపి ఇది నోట్లో పెట్టుకోవడానికి కష్టం. కానీ ధ్యానం దానికంటే 100 రెట్లు సులువైనటువంటి, అంత సులువైనటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకొని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ Say loudly. గట్టిగా